సార్ మోసం చేసి పెళ్లి చేసుకుంటే ఏం చేయలేమా సార్? జనరల్గా ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే మనకు ఎక్కువ పెళ్ళిళ్ళు అబద్ధాలు మోసం చేసి జరుగుతున్నాయి ఎక్కువ. అవును. పెళ్లి జరగటానికి ఉన్న ఏదైతే ఇంపార్టెంట్ విషయం ఉంటుందో అది చెప్తే పెళ్లి కాదేమో అని చెప్పేసి వీళ్ళు చెప్పకుండా పెళ్లి చేస్తుంటారు. ఓకే. సో ఇది పెళ్ళైన తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదో మెడికేషన్ తీసుకుంటుంటారు, లేకపోతే ఇంపార్టెన్స్ ఉండి కాపురం చేయరు, లేకపోతే వాళ్ళు జాబ్ల గురించి కానీ డబ్బుల గురించి కానీ అబద్ధాలు ఆడి నాకు గవర్నమెంట్ జాబ్ అని పెళ్లి చేసుకోవడము, లేకపోతే తీరా చూస్తే జాబ్ ఇవ్వడం కొన్ని సందర్భాలలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ జాబ్ ఉండదు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి అబద్ధాలు ఆడుతుంటారు. అంటే ఇది మోసం చేత ఈ పెళ్లి జరిగింది అని చెప్పి మనకి ఎప్పుడైతే నిర్ధారణ అవుతుందో మనం ఇమీడియట్లీ మనం కోర్టుకి వెళ్ళి అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనే పిటిషన్ కనుక వేసుకుంటే ఆ మ్యారేజ్ రద్దు అవుతుంది. డైవర్స్ కాదు. డైవర్స్ అంటేనే నువ్వు మ్యారేజ్ ఒప్పుకొని మీ ఇద్దరం భార్యాభర్తలు అని చెప్పి విడాకులు అప్లై చేసుకుంటావు. ఇక్కడ అసలు వీళ్ళు నా భార్య కాదు, నా భర్త కాదు, ఎందుకంటే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు కాబట్టి అసలు ఈ పెళ్లిని రద్దు చేయమని మనం అడగచ్చు. దాన్నే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటారు.